వెల్కమ్ టు స్పాట్లైట్. విమెన్ వరల్డ్ కప్ రసవత్రంగా మారింది. మిథాలీ సేన ఫైనల్కు చేరుకుంది. దాంతో దేశం మొత్తం మహిళా క్రికెట్ దిక్కు చూస్తుంది. ఇప్పుడు సెమీస్లా హర్మన్ ప్రీత్ సునామీ ఇన్నింగ్స్తో ఫైనల్కు చేరింది భారత్. దాంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చక్ దే ఇండియా, కమాన్ మిథాలీ అంటూ విషెస్ చెప్తున్నారు అంతా. ఇంకొక అడుగు, చివరి అడుగును సక్సెస్ఫుల్గా వేయాలని ఎంకరేజ్ చేస్తున్నారు. ఫైనల్ చేరిన విమెన్ టీం మీద బేసిక్ స్పాట్లైట్. మహిళా ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా. డెర్బీ స్టేడియం మోత మోగిపోయిన వేళ మన మహిళా టీం చారిత్రాత్మక విజయం సాధించిన వేళ దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒంటి చేత్తో టీంని ఫైనల్ చేర్చిన హర్మన్ ప్రీత్ కౌర్ మేల్ క్రికెటర్స్ని మించిపోయే క్రేజ్ సంపాదించుకుంది. ఒకే ఒక్క మ్యాచ్, జస్ట్ ఒక్క మ్యాచ్ భారత మహిళా శక్తి ఏంటో చూపెట్టింది. ఓసారైతే సెమీ ఫైట్ ని చూద్దాం. విమెన్ వరల్డ్ కప్ లో మన మహిళా టీంకు ఫైనల్ లాంటి ఫైనల్. వరల్డ్ కప్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఆస్ట్రేలియా. 10 సార్లు వరల్డ్ కప్ జరిగితే 6 సార్లు విజేత, 2 సార్లు ఫైనలిస్టు, మరో 2 సార్లు సెమీఫైనలిస్టు. అన్నింటికి మించి ఈ టోర్నీలో కూడా తిరుగులేని ఫామ్ తోనూ సెమీస్ దాకా దూసుకొచ్చింది. సెమీస్ కు ముంగట సరిగ్గా వారం దినాల కింద మిథాలీ సేనను మడతపెట్టేసింది ఆస్ట్రేలియా. సో సెమీస్ లో మన మహిళా టీం మీద ఎసొంటి అంచనాలు లేవు. డూ ఆర్ డై లాంటి మ్యాచ్ లా న్యూజిలాండ్ మీద కసితీర ఆడింది మిథాలీ గ్యాంగ్. దర్జాగా సెమీస్ కొచ్చింది. ఆ ఆత్మవిశ్వాసం తప్ప కంగారు లేడీస్ ను ఢీకొనేందుకు ఏ అస్త్రమూ లేదు. కానీ డెర్బీలో మ్యాచ్ మొదలై ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసిందో లేదో వార్ వన్ సైడ్ అయింది. దీనికి కారణం పంజాబ్ బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్. ధోని, సచిన్, విరాట్, వీరు ఇట్లా ఎంతో మంది మేల్ బ్యాట్స్మెన్ ను ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో ఆవిష్కరించింది కౌర్. 115 బంతుల్లో 7 సిక్సర్లు, 20 ఫోర్లతో 171 రన్స్ చేసింది. వర్షంతో 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో 4వ నెంబర్ బ్యాట్స్మెన్ గా వచ్చి క్రీజులో కుదురుకొని ఆ తర్వాత విశ్వరూపం చూపించింది కౌర్. కౌర్ దెబ్బకు చివరి 11 ఓవర్లలో 139 రన్స్ చేసింది టీమిండియా. భారత్ గెలుపుకు ఆస్ట్రేలియా ఓటమికి ఈ అంతరమే కారణం. 10 ఓవర్లలో 35 పరుగులకే ఓపెనర్లు స్మృతి మందన, పూనం రౌత్ ఇద్దరు అవుటైన టైంలో క్రీజులోకొచ్చిన కౌర్ ముందు మిథాలీతో కలిసి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టింది. థర్డ్ వికెట్ కు 66 రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చింది. మిథాలీ అవుటైనాక దీప్తి శర్మతో కలిసి 137 రన్స్, వేద కృష్ణమూర్తితో కలిసి 43 రన్స్ పార్ట్నర్షిప్. ఇందులో దీప్తి, వేద చేసిన 41 రన్స్ తీసేస్తే మిగతా 139 రన్స్ కౌర్ చేసినవే. హాఫ్ సెంచరీ చేయనికి 64 బంతులాడిన కౌర్ చివరి 121 పరుగులు చేయనికి జస్ట్ 51 బాల్స్ మాత్రమే ఆడింది. దాంతో టీమిండియా ఫైటింగ్ టార్గెట్ ను ఆస్ట్రేలియా ముందు పెట్టింది. 42 ఓవర్లలో 282 రన్స్ టార్గెట్. చేజింగ్ అంతా ఈజీ కాదు, కానీ ఆడేది ఆస్ట్రేలియా. ఏదో మూల డౌట్. కానీ 21 పరుగులకి 3 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. ఓపెనర్లు మూనీ, బోల్టన్తో కంగారు సహా స్టార్ బ్యాటర్ మెగ్ లానింగ్ డకౌట్ కావడంతో మిథాలీ సేన విజయానికి ఎదురు లేకుండా పోయింది. తర్వాత విలానీ, ఆల్రౌండర్ పెర్రీ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. డేంజరస్ గా మారిన మిలానీని రాజేశ్వర్ గైక్వాడ్ పెవిలియన్ కి పంపింది. కొద్దిసేపటికే పెర్రీ కూడా అవుట్ అయింది. దాంతో భారత్ ఊపిరి పీల్చింది. కానీ బ్లాక్వెల్ ఇన్నింగ్స్ చివరి దాకా విజయం కోసం పోరాడింది. అయితే 40వ ఓవర్ ఫస్ట్ బాల్ కు దీప్తి శర్మ బ్లాక్వెల్ ను బౌల్డ్ చేయడంతో టీమిండియా విక్టరీ కన్ఫర్మ్ అయిపోయింది. దాంతో 36 పరుగులతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది మిథాలీ సేన. 34 ఏళ్ల కింద 1983 వరల్డ్ కప్ లో లార్డ్స్ వేదికగా జింబాబ్వే పైన సేమ్ ఇలాగే కపిల్ విశ్వరూపం చూసింది దేశం. అది సెమీఫైనల్ మ్యాచే. నాటి మ్యాచ్ ను, టోర్నీని గుర్తు చేసింది హర్మన్ ప్రీత్ కౌర్. దాంతో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ ను ఒంటి చేత్తో ఫైనల్లో చేర్చిన ఘనత ఖచ్చితంగా కౌర్దే. కపిల్, సచిన్, కోహ్లీ, రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే, లక్ష్మణ్తో సహా దిగ్గజాలంతా కౌర్ పోరాటానికి, టీమిండియా సమిష్టి తత్వానికి సాహో అన్నారు. స్మృతి మందన ఫస్ట్ పంచ్ ఇచ్చింది. మిథాలీ టచ్ ని కంటిన్యూ చేసింది. హర్మన్ ప్రీత్ ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. మధ్యలో దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి డాషింగ్ ఇన్నింగ్స్లు, రాజేశ్వరి, ఏక్తా బిస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్లు టీమిండియాకు బూస్ట్ ఇచ్చినాయి. మొత్తంగా టీమిండియా ఫైనల్ జర్నీకి తలో చెయ్యేసిండ్రు మహిళా క్రికెటర్లంతా. అసలు భారత్ మహిళా టీం ఫైనల్ కి ఎట్లొచ్చిందో ఒకసారి చూద్దాం. జూన్ 24 ఫస్ట్ మ్యాచ్ లా ఇంగ్లాండ్ కు పంచిచ్చింది భారత మహిళా టీం. లేడీ గంగూలీ, స్మృతి మందన 90 రన్స్, పూనం రౌత్ 86, మిథాలీ 71 రన్స్ తో రాణించిండ్రు. 50 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 281 రన్స్ చేసింది మిథాలీ గ్యాంగ్. 282 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ను దీప్తి శర్మ 3 వికెట్లు, శిఖా పాండే 2 వికెట్లు, పూనం యాదవ్ ఓ వికెట్ తీసింది. ఈ మ్యాచ్ లో 4 రనౌట్లు చేసింది మిథాలీ గ్యాంగ్. ఇంగ్లాండ్ మీద
ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చూపెట్టింది భారత్. జూన్ 29 తర్వాత వెస్టిండీస్ తోటి మ్యాచ్ ను ఆడతా పాడతా గెలిచింది భారత్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ ను 183 రన్స్ కే ప్యాకప్ చేసింది భారత్. దీప్తి, హర్మన్ ప్రీతి, పూనం తలో 2 వికెట్లు తీసిండ్రు. ఇక 184 రన్స్ టార్గెట్ ని స్మృతి మందన తన సెంచరీతోని ఉఫ్ నోదేసింది. ఇంగ్లాండ్ మీద మిస్ అయిన సెంచరీని విండీస్ మీద సాధించిందన్నట్లు. స్మృతికి మిథాలీ తోడవుడుతోటి 42 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఫినిష్ చేసింది భారత్. జూలై 2 మూడో మ్యాచ్ పాక్ తోని ఫైటింగ్. అంతకుముందే ఛాంపియన్స్ ట్రోఫీలా పాక్ చేతిలా భారత్ ఓడింది. మహిళా టీమన్నా పాక్ మీద గెలిచి ప్రతీకారం తీర్చుకుంటదా అని చూసింది దేశం. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన పాక్ బౌలింగ్ కు బెండ్ అయింది. 9 వికెట్లు కోల్పోయి 169 రన్స్ చేసింది. పూనం రౌత్ 47, దీప్తి శర్మ 28, సుష్మా వర్మ 33 రన్స్ చేసిండ్రు. స్టార్ బ్యాటర్లు స్మృతి, మిథాలీ ఫెయిల్ అయినరు. ఇక లో టార్గెట్ ని చేజ్ చేసేందుకొచ్చిన పాక్ ను 74 రన్స్ కే ప్యాకప్ చేసింది మిథాలీ గ్యాంగ్. ఏక్తా బిస్త్ 10 ఓవర్లు బౌల్ చేసి 18 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీసింది. ఈ మ్యాచ్ తోని ఏక్తా బిస్త్ స్టార్ గా మారింది. జూలై 5 శ్రీలంకతో 4గో మ్యాచ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లల్లా 232 రన్స్ చేసింది. దీప్తి శర్మ 78, మిథాలీ 53, వేదకృష్ణమూర్తి 29, హర్మన్ ప్రీత్ 20 రన్స్ చేసిండ్రు. ఓపెనర్లు స్మృతి, పూనం ఫెయిల్ అయినరు. దీప్తి శర్మ ఆదుకోకపోయుంటే శ్రీలంక చేతిలా ఓడేడ్దే. ఇక 233 రన్స్ తోని చేజింగ్ కొచ్చిన లంక టీం 216 రన్స్ కే పరిమితమైంది. సురాంగిక చివరిదాంకా పోరాడి భారత్ ను భయపెట్టింది. అయితే మన బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసుడుతోటి మ్యాచ్ భారత్ సొంతమైంది. జులన్ గోస్వామి, పూనం యాదవ్ తలో 2 వికెట్లు, దీప్తి, ఏక్తా బిస్త్ తలో వికెట్ తీసిండ్రు. జూలై 8 సౌత్ ఆఫ్రికాతోని మ్యాచ్. వరుసగా 4 విజయాలతోని సెమీస్ కు చేరువైన మిథాలీ గ్యాంగ్ ను నేలకు దించింది సౌత్ ఆఫ్రికా. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సఫారీ టీం 50 ఓవర్లల్లా 9 వికెట్లు కోల్పోయి 273 రన్స్ చేసింది. లీజల్లీ ధనాధన్ ఇన్నింగ్స్ కు నీకెర్క్ హాఫ్ సెంచరీ తోడైంది. లీ బ్యాటింగ్ ముందు మన బౌలర్లు తేలిపోయిండ్రు. టోర్నీల తొలిసారి బౌలింగ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది ఈ మ్యాచ్లనే. 274 రన్స్ టార్గెట్ తోని బరిలోకి దిగిన భారత్ నీకెర్క్ ధాటికి 158 రన్స్ కే కుప్పగూలింది. దీప్తి శర్మ 60, జులన్ 43, పూనం రౌత్ 22, ఏక్తా బిస్త్ 13 రన్స్ చేసిండ్రు. మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ డబుల్ డిజిట్ ని కూడా అందుకోలేకపోయిండ్రు. టోర్నీల తొలిసారి బ్యాటింగ్ వైఫల్యం కనిపించింది ఈ మ్యాచ్ తోనే. జూలై 12 ఆస్ట్రేలియాతో మ్యాచ్. పూనం రౌత్ సెంచరీ, మిథాలీ హాఫ్ సెంచరీ, హర్మన్ ప్రీత్ 23 రన్స్ తో 7 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది భారత్. అతి జాగ్రత్తగా ఆడడంతోని లేజీగా సాగింది భారత ఇన్నింగ్స్. లో టార్గెట్ ను 45 ఓవర్లలోనే ఫినిష్ చేసింది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్ లా బౌలింగ్ ఫెయిల్యూర్ కొట్టొచ్చినట్లు కనబడ్డది. 45 ఓవర్లు బౌల్ చేసి ఒకే ఒక్క వికెట్ తీయగలిగిండ్రు. జూలై 15 వరుసగా 2 మ్యాచ్లు ఓడి సెమీస్ ఆశల్ని సంక్లిష్టం చేసుకున్నది మిథాలీ సేన. న్యూజిలాండ్ తో మ్యాచ్ల గెలిస్తే సెమీస్ కు, లేదంటే ఇంటికే. డూ ఆర్ డై మ్యాచ్ లా మిథాలీ సేన జూలు విదిల్చింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 21 పరుగులకే ఓపెనర్లిద్దరిని కోల్పోయింది. అయితే మిథాలీ సెంచరీ, హర్మన్ ప్రీత్ 60 రన్స్ తోని కోలుకున్నది. చివర్ల వేదకృష్ణమూర్తి 45 బంతుల్లా 70 రన్స్ చేసుడుతోటి మ్యాచ్ స్వరూపం మారిపోయింది. 50 ఓవర్లల్లా 7 వికెట్లు కోల్పోయి 265 రన్స్ చేసింది భారత్. ఈ మ్యాచ్ల చివరి ఓవర్ దాంకా బ్యాటింగ్ చేసింది మిథాలీ. 266 రన్స్ టార్గెట్ తోని చేజింగ్ కు దిగిన న్యూజిలాండ్ 79 రన్స్ కే ఆలౌట్ అయింది. రాజేశ్వరి గైక్వాడ్ ధాటికి కుప్పకూలింది. 15 పరుగులకే 5 వికెట్లు తీసింది రాజేశ్వరి. దీప్తి శర్మ 2 వికెట్లు, గోస్వామి, శిఖా పాండే, పూనం యాదవ్ తలో వికెట్ తీసిండ్రు. భారత బౌలర్ల ధాటికి 8 మంది కివి బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే అవుట్ అవటం హైలైట్. ఇక సెమీస్ లా ఆస్ట్రేలియాతోని మ్యాచ్ అంత ఈజీగా మర్చిపోలేం గదా. మిగిలింది ఫైనల్ అన్నట్లు. ఇంకొక్క అడుగు విజయవంతం చేస్తే మిథాలీ టీం చరిత్ర సృష్టించినట్లే. ఒక్క అడుగు చరిత్ర సృష్టించనీకి ఇక మిగిలింది ఒకే ఒక్క అడుగు. టోర్నీ ఫేవరెట్స్ అనిపించుకున్న ఆస్ట్రేలియా న్యూజిలాండ్ని మట్టి కర్పించిన ఆత్మవిశ్వాసం, లీగ్లో ఇంగ్లాండ్ని ఓడించిన ట్రాక్ రికార్డ్. ఫైనల్లో భారత్ ఫేవరెట్ కాకపోవచ్చు, కానీ ఇంగ్లాండ్ని ఓడించడం మాత్రం సమస్య కాదు. ఆస్ట్రేలియా న్యూజిలాండ్తో ఆడినట్టే సమిష్టి కృషితో ఆడితే కప్పు మనదే. అదే జరిగితే దేశంలో క్రికెట్లో కొత్త శకం మొదలైనట్టే. రాజకీయాలు, ఫిక్సింగ్లు, స్టార్డమ్లతోని రెచ్చిపోయే మేల్ క్రికెట్కు విమెన్ క్రికెట్ పాఠం నేర్పినట్లే. జూలై 23 చారిత్రక లార్డ్స్ మైదానం వేదికగా విమెన్ వరల్డ్ కప్ ఫైనల్. లీగ్లా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ని గెలిచింది మిథాలీ సేన.
భారత్తో ఓటమి కసి పెంచిందో లేక మన సత్తా చూపించాలనుకుందో ఏమో గాని ఇంగ్లాండ్ విమెన్ టీం తర్వాత మ్యాచ్లలా రెచ్చిపోయింది. టోర్నీలా ఇప్పటిదాకా తలపడ్డ 8 మ్యాచ్లల్లా ఇంగ్లాండ్ ఓడింది భారత్ చేతిలో మాత్రమే. అంటే ఒకే ఒక్క మ్యాచ్లో ఓడిందన్నట్టు. విమెన్ వరల్డ్ కప్ లా ఆస్ట్రేలియా తర్వాత ఇంకో సక్సెస్ఫుల్ టీం ఇంగ్లాండే. 3 సార్లు విశ్వ విజేతగా నిలిచింది ఇంగ్లాండ్. 3 సార్లు రన్నరప్ గా నిలిచింది. ఇంకో 2 సార్లు సెమీస్ కు చేరుకుంది. పాక్ మీద 377 రన్స్, సౌత్ ఆఫ్రికా మీద 373 రన్స్, న్యూజిలాండ్ మీద 284 రన్స్, ఆస్ట్రేలియా మీద 259 రన్స్. అన్ని భారీ స్కోర్లే. ఇక శ్రీలంక మీద జరిగిన మ్యాచ్లా 204 రన్స్ టార్గెట్ ని 30 ఓవర్లలోనే ఫినిష్ చేసింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఇంగ్లాండ్ బ్యాటింగ్ డెప్త్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా చేజింగ్ చేసినా ఇంగ్లాండ్ కు తిరిగేలేదు. ఓపెనర్ లారెన్ విన్ఫీల్డ్ తప్ప ఇంగ్లాండ్ బ్యాటర్లంతా టచ్ లో ఉన్నవాళ్లే. టోర్నీ టాప్ స్కోరర్స్ లిస్ట్ లో ఇంకో ఓపెనర్ బీమౌంట్ 387 రన్స్ తో థర్డ్ ప్లేస్ లో ఉంది. హిథర్ నైట్ 363, సారా టేలర్ 351, నటాలీ రూత్ షిఫర్ 318 రన్స్ చేసిండ్రు. టోర్నీ మొత్తంలా 2 సెంచరీలు చేసిన రికార్డు ఒక్క షివర్ కు మాత్రమే దక్కింది. లారెన్ విన్ఫీల్డ్ వైఫల్యం తప్ప ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ భీకరంగుంది. అటు బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా బ్రంట్, హార్ట్లీ, మార్ష్, ష్రూప్సోల్, గన్, హాజెల్ తో స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఇక టీమిండియా విషయానికొస్తే బ్యాటింగ్ భారమంతా మితాలీనే మోస్తుంది. టోర్నీలా ఓ సెంచరీ, 3 హాఫ్ సెంచరీలతో పాటు ఆస్ట్రేలియా మీద 2 సార్లు కీలక ఇన్నింగ్స్ ఆడింది. 392 రన్స్ తో టోర్నీలా సెకండ్ ప్లేస్ ని సొంతం చేసుకుంది. ఓపెనర్లు పూనం రౌత్, స్మృతి మంతన ఫెయిల్యూర్ టీం ని కలవర పెడుతుంది. ఫైనల్లా వీళ్ళిద్దరూ బ్యాట్ కి పనిచెప్తే భారత్ కి తిరిగే ఉండదు. ఇక హర్మన్ ప్రతి, వేదా కృష్ణమూర్తి లాంటి హార్ట్ హిట్టర్లు, మిడిల్ ఆర్డర్లా దీప్తి శర్మ కూడా తమ వంతు పాత్ర పోషిస్తే తిరిగే ఉండదు. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా జులన్, ఏక్తా బిష్ట్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండేతోని టఫ్ గానే ఉంది. ఫీల్డింగ్ ప్రస్తుతానికి బానే ఉన్నా ఇంకాస్త బెటర్మెంట్ కావాలంటున్నారు ఎక్స్పర్ట్స్. సో ఫైనల్లా టగ్ ఆఫ్ వార్ తప్పదన్నట్లు. ఎట్లా చూసినా ఫైనల్లా ఇంగ్లాండే ఫేవరెట్. లోకల్ గ్రౌండ్, ఫ్యాన్స్ బలం. కానీ సెమీస్ కి ముందు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి టఫ్ టీంలని ఓడించిన కాన్ఫిడెన్స్ మితాలీ సేనని ఉరకలెత్తిస్తుంది. పైగా లీగ్లా ఇంగ్లాండ్ ని ఓడించడం నైతికంగా బలాన్నిచ్చేదే. ఏమైనా ఇంకో అడుగు విజయవంతంగా వేస్తే మిథాలీ సేన చరిత్ర సృష్టించినట్లే. లార్డ్స్ లా గ్రాండ్ విక్టరీ కొట్టాలని ఆశిస్తుంది దేశం. ఈ విజయం భారత్ కి ఎంతో అవసరం కూడా. స్టార్ స్టేటస్, రాజకీయాలు, బోర్డుల పెత్తందారీ పోకడలు, ఐపీఎల్ బెట్టింగ్లు, వివాదాలు ఇట్లా సకల జాడ్యాలతో సతమతమైతున్న మేల్ క్రికెట్ కు విమెన్ క్రికెటర్లు గొప్ప పాఠం చెప్పినట్లయితదన్నట్టు. పబ్లిసిటీ కూడా లేకుండా, స్టార్ స్టేటస్ కోసం పాకులాడకుండా, అసలు ఏ సపోర్ట్ లేకుండానే ఆటలాడొచ్చని నిరూపించినట్లయితది. కప్పు కొట్టేస్తే క్రికెట్ అభిమానులకు, క్రీడాభిమానులకు మేమున్నామని చెప్పినట్లయితది. దేశంలా క్రికెట్ మతం, క్రికెటర్లు దేవుళ్లు. కానీ టోర్నీ మొదలయ్యేదాకా విమెన్ వరల్డ్ కప్ ఒకటి జరుగుతున్నట్టు గుర్తించలేదు ఫ్యాన్స్. వివక్షని పక్కన పెట్టాల్సిన టైం వచ్చిందన్నట్టు. ఫైనల్ కి మరికొన్ని గంటలే. చారిత్రక లార్డ్స్ స్టేడియంలా హై వోల్టేజ్ మ్యాచ్. 1983లా కపిల్ డెవిల్స్ కప్ కొడుతుందని ఎవ్వరూ ఊహించలే. ఇప్పుడు విమెన్ టీం కూడా ఫైనల్ కు పోతుందని ఎవ్వరూ అనుకోలే. కానీ పట్టుదల, కసి ఉంటే సాధ్యంగా అందేది ఉండదంటారు కదా. అట్లనే ఇంకో అడుగు విజయవంతంగా వేస్తే కప్పు మనదే. సో మితాలీ గ్యాంగ్ కు ఆల్ ది బెస్ట్ చెప్దాం.